డోంట్ మిక్స్ డ్రంక్ అండ్ డ్రైవ్. మద్యం తాగి వాహనం నడపరాదు. కూర్చొని రాసుకోవచ్చు కదా బేటీ. కూర్చొని చదువుకోవచ్చు కదా బేటీ. రోజు స్కూల్లో నిలబడి రాయాలి కదా బాబా. అక్కడ టీచర్ చెప్పేది త్వరగా రాయలేకపోతున్నాను. అందుకే అలవాటవుతుందని ఇలా ప్రాక్టీస్ చేస్తున్నా. ఈ స్కూల్లో ఎందుకు నిలబడి రాయాలి? స్కూల్ ఫీజు కట్టలేదని క్లాస్లో నిలబెడుతున్నారు బాబా. ఈరోజు ఎలాగైనా మొత్తం బొమ్మలు అమ్మేసి స్కూల్ ఫీజు కట్టేస్తాను బేటీ. స్కూల్ ఫీజు కట్టేస్తాను. బాయ్ బాబా. అచ్చా బేటీ. బొమ్మలు బొమ్మలు, రంగు రంగుల బొమ్మలు, మాటలాడే బొమ్మలు. రండి. ఏ బొమ్మలే పదండి పదండి. చాలా ఇంట్లో. సార్ 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 సార్, అయ్యో ఒక్క బొమ్మ కూడా కొనలేదు. బొమ్మలమ్మా బొమ్మలు, రంగురంగుల బొమ్మలు, మాట్లాడే బొమ్మలు. తీసుకోబెట్టి. మంచిదమ్మా. బొమ్మలు బొమ్మలు, రండి రండి రండి. ఆవో ఆవో. ఇది కావాలా? నాకు ఎలిఫెంట్ కావాలి. మంచి బొమ్మ. మంచిగా ఆడుకోండి. ఈ బొమ్మలు కూడా అమ్మేస్తే బెట్టీకి ఫీజు కట్టేయచ్చు. బెట్టీకి ఫీజు కట్టేయచ్చు. అయ్యో అమ్మా, యా అల్లా. అయ్యో అయ్యో, నా బొమ్మలు నా బొమ్మలు. అయ్యో ఏంటి బాబు, ఏం చేసినావు బాబు? నా బొమ్మలు. కళ్ళు కనిపించట్లేదా బాబు? బాబు నా బొమ్మలు చూసావా అక్కడ? అయ్యో అల్లా. బాబు కొట్టాడు అనుకుంటున్నావా? ఈ తంతే నా బొమ్మలండి. సార్ 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 ఆగండి సార్. ఏంటి
అది సార్ సార్ కనిపిస్తుంది అక్కడ. ఈ టైంలో మీరు ఇలా సార్ నేను చూసుకుంటా సార్. తెలుసా సార్, టచ్ చేయకు. ఎవడు సార్ అది కాదు తెలుసా? సార్, ఈ టైంలో కమిషనర్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి మీడియాతో పాటు వస్తుంటారు సార్, అందుకే. వస్తే ఏ స్టేషన్ అమ్మనిది? సార్ సార్ నేను చూసుకుంటా సార్, మీరు వెళ్ళండి సార్. చూసావా అక్కడ? నేను చూసుకుంటాను సార్, నేను చూసుకుంటాను సార్. అర్థమవుతుందా? సార్ నాకు తెలుసు సార్, నేను చూసుకుంటాను సార్. అటు 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 చెప్పు. రేయ్ ఏంట్రా ఈ టైంలో నువ్వేంటి ఇక్కడ రోడ్ మీద ఏం చేస్తున్నావు? ఆ బొమ్మలేంటి బాబు? టీ సార్ సార్ మీరు వెళ్ళండి సార్. సార్ నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి సార్. ఏంటి సార్ నాకు అర్థమైందిలే. ఇందా తీసుకో. సార్ థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సార్. ఓకే నేను చూసుకుంటా, మీరు వెళ్ళండి సార్. ఓకే ఓకే సార్. బాబాయ్ దెబ్బలేమన్నా తగిలాయా? లేదు సాబ్, లేదు, దెబ్బలేమీ తగలలేదు. ఈ పోలీసు వాళ్ళకి పైసలు కనబడితే చాలు కర్తవ్యం మర్చిపోతారు అంతే. బాబాయ్ అది కాదు బాబాయ్, నేను చెప్పేది విను. బాబాయ్ ఏం బాబాయ్ కోపం వచ్చిందా? లేదు బాబు, లేదు. మాలాంటి వాళ్ళకి కోపం వచ్చినా గానీ చూపించలేవు. బాధ వచ్చినా సరే ఏడవలేవు, ఆనందం వచ్చినా సరే నవ్వలేవు. ఈ బొమ్మల్లాగే క్షణాల్లో ముక్కులయ్యే జీవితాలు బాబు మావి. అది కాదు బాబాయ్, ఈ డబ్బులు తీసుకో. ఈ పగిలిన బొమ్మలన్నీ ఎమ్మెల్యే కొడుకే తీసుకున్నాడు అనుకో బాబాయ్. వాటితో పెట్టుకుని ఏం చేయను బాబాయ్. నేను ఒక చిన్న కానిస్టేబుల్ మాత్రమే, అందుకే డబ్బులు తీసుకో బాబాయ్. ఇదిగో తీసుకో. అంతేలే సార్, అంతే. శుక్రియా బాబు, అలా నిన్ను చల్లగా చూడాలా. సాబ్ ఒక చిన్న మాట. నావైతే బొమ్మలు కాబట్టి వాడు కొన్నాడు అనుకుందాం, కానీ వాడు తాగి ఉన్నాడు సాబ్. ముందుకెళ్ళి ఎవరైనా గుర్తితే ప్రాణాలు పోతే ఎవరిస్తారు సార్? ఎలా తెస్తారు? ఏంది సార్ నేను అడుగుతా ఉంటే అట్లా నవ్వుతున్నావు? ఈ టైంలో కమిషనర్ గారు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్కి మీడియాతో పాటు వస్తుంటారు సార్, అందుకే. ప్రెస్ మీడియా నో 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 స్టార్ట్ అవ్వు. వాట్ ద ఫక్ షట్. ఏమైంది సాబ్? బాబాయ్ కర్తవ్యం కాకిలోను లాఠీలోను ఉండదు బాబాయ్, మనుషుల్లోనూ మనసుల్లోనూ ఉంటుంది. నిజమే సాబ్. బాబాయ్ ఇక్కడ నేను చేయగలిగింది ఒకటే బాబాయ్, నీకు జరిగిన నష్టానికి నష్టపరిహారం ఇప్పించగలిగాను. నా ఉద్యోగాన్ని నేను కాపాడుకోగలిగాను. తాగిన వాడిని డ్రైవ్ చేయనీయకుండా ఆపగలిగాను. అంతే బాబాయ్, అంతే. కానీ మళ్ళీ ఇలాంటిది జరగదని నమ్మకమేంది సాబ్? ఇలా తాగి బండి నడపడం వల్లనే కదా సాబ్ యాక్సిడెంట్లు అయ్యేది. మొన్నటికి మొన్న రమ్య అనే చిన్న పిల్ల స్కూల్ నుంచి ఇంటికి పోతూ ఉంటే ఇలా తాగి మదమెక్కి కారు నడపడం వల్లనే ఆ అమ్మాయిని గుద్దేసి పాపం చిన్న పిల్ల సాబ్ ప్రాణాలతో పోరాడి 9 రోజులు చివరికి ప్రాణాలు వదిలేసింది. ఏం చేయమంటావు బాబాయ్? మా పై వాళ్ళ ఒత్తిడి వల్ల ఇలాంటి వాళ్ళకి వేయాల్సిన సంఖ్యలు మేమేసుకుని తిరుగుతున్నాం. వ్యవస్థ మారాలి బాబాయ్, మారుతుంది.
సమయస్ఫూర్తితో ఆలోచిస్తే ప్రతి సమస్యకు ఓ పరిష్కారం ఉంటుంది. ఆలోచించండి. మీ ఆలోచనలకి సంఖ్యలు వెయ్యకండి. నిజాయితీగా పనిచేసే ప్రతి పోలీస్కి మా ఈ చిత్రం అంకితం.